Hi everyone, this is Surya Fantesh. Currently, I'm a PhD student at IIT Kanpur. సో నిన్న మనం ఇక్కడ ఆసిలేషన్ చాప్టర్ లో సింపుల్ బండలం దాకా డిస్కస్ చేసుకున్నాం. సో వి విల్ స్టార్ట్ ఫ్రమ్ హియర్. ఓకే, సింపుల్ పెండులం అంటే ఏంటి? సో ఈ సింపుల్ పెండులం అంటే మామూలుగా ఇక్కడ రిజిడ్ సపోర్ట్ ఉంటుంది. సో ఇక్కడ నుంచి థ్రెడ్ కానీ ఏదైనా స్ట్రింగ్ లాంటిది ఒక బాబ్ ఇక్కడ ఉంటుంది. సో దీన్ని మనం ఇలా ఆసిలేట్ అవుతూ ఉంటుంది అనమాట. టు అండ్ ఫ్రో ఇలా ఆసిలేట్ అవుతూ ఉంటుంది ఈ బాబు, మాస్ అండ్ బాబు. సో అది దాన్ని మనం సింపుల్ పెండులం అంటాం. ఇట్ ఈస్ ఫర్ దట్ గెలీలియో మెజర్డ్ ద పీరియడ్స్ ఆఫ్ ఎ స్వింగింగ్ చాండలర్ ఇన్ ఎ చర్చ్ బై ఇట్స్ పల్స్ బీట్స్. సో గెలీలియో తన అబ్జర్వ్ చేశాడు అనమాట. బై ఇట్స్ పల్స్ బీట్ అండ్ పీరియడ్ అబ్జర్వ్ చేశాడు. ఈ అబ్జర్వ్ దట్ ద మోషన్ ఆఫ్ ద చాండలర్ వాస్ పీరియాడిక్ అండ్ ద సిస్టమ్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ ఎ పెండులం. యు నో, మేక్ యువర్ ఓన్ పెండులం బై టైయింగ్ ఏ పీస్ ఆఫ్ స్టోన్ అండ్ లాంగ్ అన్స్ట్రెచబుల్ టెన్. సో మనం ఒక పెండులం ఎలా తయారు చేస్తాం, మీరు ఓన్ గా పెండులం తయారు చేసుకోవచ్చు. ఎలాగంటే టైయింగ్ ఏ పీస్ ఆఫ్ స్టోన్, ఒక స్టోన్ ఒక థ్రెడ్ లాంగ్ తాడుతో కట్ చేసి లాంగ్ గా ఆ స్టోన్ కట్టి ఆ స్టోన్ ని ఇలా ఊపొచ్చు అనమాట. ఆ స్టోన్ ని ఇలాగా ఆసిలేట్ చేస్తే అది సింపుల్ పెండులం అవుతుంది. అప్రాక్సిమేట్లీ 100 సెంటీమీటర్స్. సో 1 మీటర్ లాంగ్ నుండి తాడు అనేది లాంగ్ గా ఉండాలి. సస్పెండ్ యువర్ పెండులం ఫ్రమ్ ద సూటబుల్ సపోర్ట్ సో దట్ ఇట్ ఫ్రీలీ టు ఆసిలేట్. సో మనం సూటబుల్ సపోర్ట్ తో అది ఫ్రీలీ ఆసిలేట్ అవ్వాలన్నమాట. ఇక్కడ రిజిడ్ గా కట్టేస్తే అది ఆసిలేట్ అవ్వడానికి ఇబ్బందిగా ఉండకూడదు. డిస్ప్లే ద స్టోన్ బై వన్ సైడ్ స్మాల్ డిస్టెన్స్. సో లెట్ ఇట్ గో. సో ఇక్కడ నుంచి మనం ఇలా డిస్ప్లేస్ చేయాలి. ఇలా పై దాకా తీసుకొచ్చి ఇంకా వదిలేయాలి. సో అదేంటి ఎలా అవుతుంది, ఇలా మూవ్మెంట్ వస్తుంది అనమాట. పెండులం అప్పుడు ఎలా ఉంటది, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా తీసుకొచ్చి అలా వదిలేస్తే, ఇక్కడ కొంచెం జూమ్ చేసి చూపించాను ఎక్కువ డిస్టెన్స్, యాక్చువల్ గా అది చాలా తక్కువ డిస్టెన్స్ తీసుకెళ్లి వదలాలి. సో ఇది రిజిడ్ సపోర్ట్. సో అలా పైకి తీసుకెళ్లి వదిలితే సో ఇట్ విల్ ఆసిలేట్ అనమాట. సో మళ్ళీ ఇక్కడికి వస్తుంది, మళ్ళీ ఇలా వస్తుంది. సో ఇట్ విల్ ఆసిలేట్ అవుతూ ఉంటుంది. ద స్టోన్ ఎగ్జిక్యూట్స్ టు అండ్ ఫ్రో మోషన్. దీన్నే సో ఇలా రావడానికి టు అండ్ ఫ్రో మోషన్ అంటాం. స్టోన్ ఎగ్జిక్యూటెడ్ టు అండ్ ఫ్రో మోషన్. ఇట్ ఈస్ పీరియాడిక్ విత్ పీరియడ్ అబౌట్ 2 seconds. 100 సెంటీమీటర్స్ తీసుకుని స్టోన్ అనేది. సో ఇట్స్ పీరియడ్ అబౌట్ 2 seconds. We shall show that the periodic motion is a simple harmonic motion for a small displacements. సో ఈ పీరియాడిక్ మోషన్ అనేది సింపుల్ హార్మోనిక్ మోషన్ అవుతుంది అనమాట. ఎలాగంటే ఫర్ స్మాల్ డిస్ప్లేస్మెంట్ మనం చూపిద్దాం. ఎలాగంటే సపోజ్ ఇది ఉంది, ఓకే, ఈ లెంత్ ఎల్ అనుకున్నాం. సో బాబ్ మాస్ ఉంది, దీని మీద ఫోర్సెస్ ఏంటి, ఎంజీ యాక్ట్ అవుతుంది. సో ఈ యాంగిల్ మనం డిస్ప్లేస్ చేసిన యాంగిల్ థీటా అనుకుందాం. సో ఇది థీటా అయితే ఈ యాంగిల్ ఎంత అవుతుంది, థీటా అవుతుంది. సో ఇట్ ఈస్ ఎంజీ కాస్ థీటా అవుతుంది. సో రిజల్ట్ చేస్తే 2 ఫోర్సెస్, ఇది ఎంజీ సైన్ థీటా అవుతుంది, అంతే కదా. సో కన్సిడర్ ఏ పెండులం ఏ స్మాల్ బాబ్ ఆఫ్ మాస్ ఎం. ఈ మాస్ ఎం, స్మాల్ బాబ్ ఆఫ్ మాస్ ఎం, ఇది ఇక్కడ చూసారు కదా, స్మాల్ బాబ్ ఆఫ్ మాస్ ఎం టై టు ఏ ఇన్ఎక్స్టెన్సిబుల్ మాస్ స్ట్రింగ్ ఆఫ్ లెంత్. సో ఇన్ఎక్స్టెన్సిబుల్, అది ఎక్స్టెండ్ అవ్వకూడదు అనమాట, సేమ్ లెంత్ ఉండాలి. సో ద అదర్ ఎండ్ ఆఫ్ ఎ స్ట్రింగ్ ఇస్ ఫిక్స్డ్ టు ఏ రిజిడ్ సపోర్ట్. సో ఇది ఇక్కడ రిజిడ్ సపోర్ట్ అనమాట, ఇది రిజిడ్ సపోర్ట్ ఉండాలి. సో ద అదర్ ఎండ్ ఆఫ్ ఎ స్ట్రింగ్ ఫిక్స్డ్ టు రిజిడ్ సపోర్ట్. ద బాబ్ ఆసిలేట్స్ ఇన్ ఏ ప్లేన్ అబౌట్ వెర్టికల్ లైన్ త్రూ ద సపోర్ట్. సో బాబ్ అనేది ఎలా ఆసిలేట్ అవుతుంది, ఇన్ వెర్టికల్ లైన్ ఇలా ఆసిలేట్ అవుతూ ఉంటది కదా. ఈ వెర్టికల్ లైన్ అనేది ఇలా ఆసిలేట్ అవుతూ ఉంటుంది. ఓకే, ఇన్ ఏ ప్లేన్, ఈ ప్లేన్ లో, ఇది సమ్ XY ప్లేన్ అనుకుంటా, ప్లేన్ లో ఆసిలేట్ అవుతూ ఉంటుంది. Through a support shows the system is a kind of free body diagram, simple pendulum showing the forces acting on the bob. సో ఇక్కడ మీకు ఫోర్సెస్ చెప్పాను కదా, ఎంజీ సైన్ థీటా, ఎంజీ యాక్ట్ అవుతుంది, దానికి 2 components కింద రిజాల్వ్ చేసుకుంటే ఎంజీ సైన్ థీటా. సో దీనికి ఇది స్ట్రింగ్ కాబట్టి పైకి దీనికి టెన్షన్ ఫోర్స్ ఉంటుంది T. సో ఇప్పుడు దీన్ని ఫ్రీ బాడీ డయాగ్రామ్ వేస్తే లెట్ థీటా బి ఎనీ యాంగిల్ మేడ్ బై ద స్ట్రింగ్ వెర్టికల్ పొజిషన్ వెన్ ద బాబ్ ఈజ్ అట్ మీన్ పొజిషన్ థీటా 0. సో మీన్ పొజిషన్ అంటే ఈ పొజిషన్ అనమాట. అప్పుడు ఈ పొజిషన్ లో ఉన్నప్పుడు థీటా ఎంత, 0 కదా, మీన్ పొజిషన్ లో థీటా 0. సో there are only 2 forces acting on a body along the string. So tension T along the string and the vertical force due to the gravity. ఈ 2 ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయి బాబ్ మీద. సో ఆ ఫోర్సెస్ ఏంటి, ఒకటేమో ఎంజీ కిందకి, ఇంకోటి అలాంగ్ ద స్ట్రింగ్ T మాట. ఇప్పుడు దీన్ని మనం ఫ్రీ బాడీ డయాగ్రామ్ వేద్దాం ఈ ఫోర్సెస్ ని. ద ఎంజీ కెన్ బి రిజాల్వ్డ్ ఇంటూ 2 components, ఎంజీ కాస్ థీటా అలాంగ్ ద స్ట్రింగ్, ఎంజీ సైన్ థీటా పర్పెండిక్యులర్ టు ఇట్. సో ఎంజీ కాస్ థీటా అలాంగ్ ద స్ట్రింగ్ వైపు ఇలాగా యాక్ట్ అవుతుంది, ఎంజీ సైన్ థీటా 2 components కింద డివైడ్ చేసుకున్నాం. సిన్స్ ద మోషన్ ఆఫ్ ద బాల్ ఈస్ అలాంగ్ ద సర్కిల్,
motion of the bob along the circle of the length L and the center at the support, the bob has radial acceleration omega square L. సో ఇది సర్క్యులర్ మోషన్ కింద ఉంటుంది కాబట్టి దీనికి రేడియల్ యాక్సిలరేషన్ ఒమేగా స్క్వేర్ L ఉంటుంది అనమాట. ఓకే, సో ఆర్ ఒమేగా స్క్వేర్ అలాగో ఇక్కడ ఆర్ అంటే రేడియస్, ఎంత రేడియస్ తో ఎల్ రేడియస్ తో తిరుగుతుంది కాబట్టి ఆ ఎల్ ఒమేగా స్క్వేర్ ఉంటుంది రేడియల్ యాక్సిలరేషన్. అండ్ ఆల్సో టాంజెన్షియల్ యాక్సిలరేషన్, the latter arises since the motion along the arc of the circle is not uniform. Suppose arc of circle is not uniform అయితే అది tangential acceleration కూడా ఉంటుంది. ఇప్పుడు రేడియల్ యాక్సిలరేషన్, the radial acceleration provided by the net force, radial force అనేది రేడియల్ ఫోర్స్ ఏముంది, టీ ఉంది, mg cos theta ఉంది. సో ఇటువైపు సమ్ టీ మైనస్ mg cos theta అనేది ఏంటి, నెట్ ఫోర్స్ ఉంటుంది. ఆ నెట్ ఫోర్స్ రేడియల్ యాక్సిలరేషన్ వస్తుంది అనమాట. రేడియల్ యాక్సిలరేషన్ ఎంత అవుతుంది, while the tangential acceleration is provided by mg sin theta. ఈ డైరెక్షన్ లో ఉండేది mg sin theta వల్ల వస్తుంది. సో t minus, so it is more convenient to work with the torque about the support since the radial force gives zero torque. సో రేడియల్ ఫోర్స్ అనేది జీరో టార్క్ ఇస్తుంది కాబట్టి టార్క్ ఫోర్స్, సో mg sin theta టార్క్ ఇస్తుంది కాబట్టి అబౌట్ దిస్ పాయింట్, అబౌట్ టార్క్ అనేది ఎప్పుడు ఒక పాయింట్, అబౌట్ దిస్ పాయింట్ టార్క్ తో డీల్ చేయడం బెటర్. సో టార్క్ ఎంత అవుతుంది, ఇదేమో లెంత్, ఇదేమో mg sin theta. సో mg sin ఏమవుతుంది, ఈ ఆర్ క్రాస్ ఎఫ్ కదా, ఆర్ క్రాస్ ఎఫ్ అంటే కిందకు ఉంటుంది. ఆర్ క్రాస్ ఎఫ్ చేస్తే మనకు ఈ రెండు పర్పెండిక్యులర్ కదా. ఇప్పుడు ఇది ఉంది ఇక్కడ మొత్తం గజిబిజిగా అయిపోయినప్పుడు నేను చెప్తాను. సో ఇక్కడ చూడండి, సో ఇక్కడ అరేంజ్ చేస్తున్నా, జస్ట్ వెయిట్. సో ఇక్కడ నీట్ గా చూపిస్తాం. సో ఆర్ క్రాస్ ఎఫ్, సపోజ్ ఏదన్నా టార్క్ కావాలంటే ఇది ఆర్ డిస్టెన్స్ లో ఉంది, ఈ పాయింట్ దగ్గర టార్క్ కావాలంటే ఇది ఆర్ డిస్టెన్స్ లో ఉంది, ఈ పాయింట్ దగ్గర టార్క్ కావాలంటే ఫిక్స్డ్ ఇక్కడ నుంచి మెజర్ చేస్తున్నాం అనుకో, ఇటేమో ఫోర్స్ ఎఫ్ ఉంది. సో ఇది పాయింట్ ఏమో ఆర్ డిస్టెన్స్ లో ఉంది, పెర్పెండిక్యులర్ డిస్టెన్స్. సో ఆర్ క్రాస్ ఎఫ్ అవుతుంది కదా, ఆర్ క్రాస్ ఎఫ్. సో ఆర్ క్రాస్ ఎఫ్ అంటే ఆర్ఎఫ్ సైన్ థీటా, అంతే కదా. థీటా అనేది రెండింటి మధ్య యాంగిల్ అయితే, సో ఇక్కడ రెండింటి మధ్య mg sin theta కి L కి యాంగిల్ ఎంత 90 degrees, సో sin 90. సో L mg sin theta అని వస్తుంది టార్క్, కానీ ఇది మ్యాగ్నిట్యూడ్. ఇప్పుడు అక్కడ ఏ డైరెక్షన్ లో ఉంది ఆర్ క్రాస్ ఎఫ్ అంటే ఇక్కడ మైనస్ ఎల్ ఇంటూ mg sin theta అంటే అది ఎందుకు వస్తుంది అంటే the restoring torque that tends to reduce the angular displacement, hence the negative sign by the Newton's law of rotational motion. అందుకే రిస్టోరింగ్ టార్క్ అనేది టౌ అనేది ఏంటి, దానివల్ల నెగిటివ్ సైన్ ఎల్ ఇంటూ mg sin theta. సో టౌ అనేది ఏంటి, ఇప్పుడు ఫోర్స్ ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సిలరేషన్ ఎలాగో టౌ అంటే మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఇంటూ యాంగులర్ యాక్సిలరేషన్. సో టౌ ఈక్వల్ టు ఐ ఆల్ఫా. సో ఈ రెండు ఈక్వేట్ చేస్తే ఐ ఆల్ఫా ఈక్వల్ టు mg. సో ఇప్పుడు యాంగులర్ యాక్సిలరేషన్ ఎంత వచ్చింది, mgl sin theta by i, mgl by i ఇంటూ sin theta. sin theta ఫస్ట్, sin theta ని మనం సిరీస్ ఎక్స్పెన్షన్ రాయొచ్చు, theta మైనస్ theta క్యూబ్ బై 3 ఫ్యాక్టోరియల్ ప్లస్ theta పవర్ 5 by 5 ఫ్యాక్టోరియల్ plus or minus and so on. So for small theta, sin theta is nearly equal to theta అన్నమాట. ఎన్ని నెగ్లెక్ట్ అవుతాయి. సో దీన్ని ఆల్ఫా ఈక్వల్ టు mgl by i sin theta రాయొచ్చు. సో వీ హ్యావ్ లిస్టెడ్ ద theta in the degrees, equivalent in radius, and the value of the function sin theta from the table can be seen that theta is as large as 20 degrees. Sin theta nearly same as theta is expressed in the radians. సో theta మీరు ఇక్కడ చూస్తే theta అనేది sin theta వాల్యూస్ చూస్తే theta స్మాల్ ఉంటే సైన్ థీటాకి వాల్యూస్ చేంజ్ లేవు, చూసారు కదా. ఇక్కడ కొంచెం చేంజ్ వచ్చింది థర్డ్ డిజిట్ నుంచి, కానీ ఇది కూడా అంత మేజర్ చేంజెస్ కాదు. సో మనం అనుకోవచ్చు సైన్ థీటా ఈక్వల్ టు థీటా ఫర్ థీటా స్మాల్ కి. సో ఈక్వేషన్ 13.24 ఈజ్ మ్యాథమెటికల్ ఐడెంటికల్ టు 13.11. 13.24 ఈజ్ మ్యాథమెటికల్ ఐడెంటికల్ టు 13.11 అంటారు. సో except the variable is angular displacement. So mgl, we have proposed that small q, the motion of the bob, simple harmonic motion is given by, then frequency also the square root of mgl divided by I మాట. Okay, సో ఇది టైం పీరియడ్ అయితే ఒమేగా అనేది టైం, ఇది ఒమేగా అనేది దాని యాంగులర్ ఫ్రీక్వెన్సీ అయితే టైం పీరియడ్ అంతా 2π by ఒమేగా. సో 2π into moment of inertia by mgl. So since the string on the simple pendulum massless, the moment of inertia is simply known as ml square. సో ఇక్కడ ఒకటే ఉంది కదా మాస్, సో దీని moment of inertia ఎంత అవుతుంది, I equal to
r1 సపోజ్ ఒక బాడీ సమ్ r1 డిస్టెన్స్ లో m1 మాస్ మూవ్ అవుతా ఉంటే దాని మొమెంట్ ఆఫ్ ఇనర్షియా m ఇంటూ r1 స్క్వేర్ అనమాట. సో IL స్క్వేర్ ml స్క్వేర్ అవుతుంది. సో I ప్లేస్ లో మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ప్లేస్ లో ml స్క్వేర్ పెడితే ఇట్ విల్ టర్న్ యాజ్ టైం పీరియడ్ యాజ్ 2π/√L/g. ఇది టైం పీరియడ్ అనమాట. ఏదైనా సింపుల్ పెండ్యూలం టైం పీరియడ్ కావాలంటే 2π/√L/g. సో ఇట్ డిపెండ్ అపాన్ లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్ and gravity constant కాబట్టి directly time period is directly proportional to square root of length or square of time period is proportional to length. So at what is the length of simple pendulum which ticks seconds? So what is the length of simple pendulum which ticks seconds అంటే L దీన్ని t square equal to 4π square L/g. So L equal to g t square by 4π square. So time period of a simple pendulum for a g equal to 9.8 meter per second square. So time period ఏమవుతుంది, t equal to 2 seconds కదా. t equal to 2 seconds తీసుకుంటే L ఎంత అవుతుందో చూద్దాం. t ప్లస్ లో 2 పెట్టి g వాల్యూ తెలుసు, పై వాల్యూ తెలుసు. L is nearly it is coming as 1 meter. సో ఇప్పుడు మనకి మొత్తం చాప్టర్ అయిపోయింది. we will see summary మాట. సో సమ్మరీ ఏంటంటే మోషన్ దట్ రిపీట్ ఇట్ సెల్ఫ్ కాల్డ్ పీరియాడిక్ మోషన్. పీరియాడిక్ మోషన్ అంటే ఏదైనా మోషన్ మళ్ళీ దాన్ని రిపీట్ అవుతుంటే అయిన దాన్ని సేమ్ అలాగా మళ్ళీ రిపీట్ అవుతుంటే దాన్ని పీరియాడిక్ మోషన్ అంటాం. సెకండ్, ద పీరియడ్ టీ ఇస్ ద టైమ్ రిక్వైర్డ్ ఫర్ వన్ కంప్లీట్ ఆసిలేషన్. టీ అనేది ఒక కంప్లీట్ ఆసిలేషన్ కంప్లీట్ చేయడానికి ఒక సైకిల్ కంప్లీట్ చేయడానికి కావాల్సిన టైం టీ మాట. ఫ్రీక్వెన్సీ మ్యూ అంటాం. సో టీ ఈక్వల్ టు 1/ఫ్రీక్వెన్సీ. Frequency mu of a periodic or oscillatory motion is number of oscillations per unit time. సో ఒక యూనిట్ టైంలో నెంబర్ ఆఫ్ ఆసిలేషన్స్ ఎంత టైం పడుతుంది. సో ఒక ఆసిలేషన్ ఎంత టైం పడుతుంది, అది టైం పీరియడ్. ఒక నెంబర్ ఆఫ్ ఆసిలేషన్ పర్ యూనిట్ టైం అనేది ఫ్రీక్వెన్సీ అని హెడ్స్ లో మెజర్ చేస్తాం, SI యూనిట్స్. 1 oscillation per second అనుకుంటే 1 second inverse అంటే 1 hertz. In a simple harmonic motion, the displacement x of t from its particle, x of t of a particle from its position is given by ఇది. సింపుల్ హార్మోనిక్ మోషన్ లో x of t అనేది given by ఇది. where a is the amplitude, omega t plus phi is the phase of the motion అంటాం, phi ని phase constant అంటాం, omega ని angular frequency అంటాం. is related to period and frequency. సో omega అనేది 2π/t. 1/t అంటే ఫ్రీక్వెన్సీ, 2π/ ఇది angular frequency, ఇది ఫ్రీక్వెన్సీ with frequency. So that simple harmonic motion can also be viewed as a projection of uniform circular motion on a diameter of circle. ఆల్రెడీ చూసాం. సో ఇది డిస్ప్లేస్మెంట్ అయితే డెరివేటివ్ వెలాసిటీ అవుతుంది, దాని డెరివేటివ్ మళ్ళీ యాక్సిలరేషన్ అవుతుంది. సో మనకి ఫైనల్ గా యాక్సిలరేషన్ అనేది ఒమేగా స్క్వేర్, ఇది మళ్ళీ ఇది x of t కదా. a of t is omega square x of t. అంటే ఎప్పుడు యాక్సిలరేషన్ towards the center ఉంటుంది. We can see that the both velocity and acceleration of body execute in simple harmonic motion periodic functions having the velocity amplitude as omega a and the acceleration amplitude as omega square a respectively. A force acting in a simple harmonic motion is proportional to the displacement and always directed towards the center of motion. సో ఫోర్స్ యాక్ట్ అయ్యేది ఎప్పుడు ఎలా యాక్ట్ అవుతుంది, టువర్డ్స్ ద సెంటర్ ఆఫ్ మోషన్ యాక్ట్ అవుతుంది అనమాట. ఓకే, సో a particle executing simple harmonic motion has at any time kinetic energy as half mv square, v and potential energy of k square. If no friction present, the mechanical energy of the system remains always constant. Potential energy ఎప్పుడు హాఫ్ k square ఉంటుంది, kinetic energy ఎప్పుడు హాఫ్ mv square ఉంటుంది. సో ఇఫ్ ఫ్రిక్షన్ లేదనుకో u plus k అనేది మెకానికల్ ఎనర్జీ ఎప్పుడు కాన్స్టెంట్ గా ఉంటుంది అన్నమాట సిస్టమ్ లో. సో పొటెన్షియల్ ఎనర్జీ తగ్గితే ఇట్ విల్ కన్వర్టెడ్ ఇంటూ కైనటిక్ ఎనర్జీ తగ్గితే ఇట్ విల్ కన్వర్టెడ్ ఇంటూ పొటెన్షియల్ ఎనర్జీ. కానీ రెండిట్లో సమ్ ఎప్పుడు కాన్స్టెంట్ గా ఉంటుంది త్రూ వర్డ్ ద జర్నీ ఇఫ్ దెర్ ఇస్ నో ఫ్రిక్షన్. A particle of mass m oscillating under Hooke's law restoring force. Hooke's law ఏం చెప్తుంది, ఫోర్స్ అనేది ప్రపోర్షనల్ టు -x మాట. సపోజ్ ఒక బాడీని ఇలా లాగాను స్ప్రింగ్ ని, సో నువ్వు ఎంత లాగితే అంత ప్రపోర్షనాలిటీగా ఉంటుంది మాట ఫోర్స్, దానికి బ్యాక్వర్డ్ ఫోర్స్ లాగే ఫోర్స్. సో
exhibits a simple harmonic motion f equal to minus kx. Then it exhibits a simple harmonic motion with the angular frequency of omega equal to root over k by m, and time period is 2 pi by omega is 2 pi by root over m by k. Such system is linear oscillator. So ఇది linear oscillator ఎందుకు f is proportional to minus x, linear proportionality కాబట్టి. The motion of simple pendulum swinging through the small angles is approximately as the simple harmonic. So simple pendulum కూడా మనం for small angle we can మనం simple harmonic motion exhibit చేస్తుందని తీసుకోవచ్చు. దాని టైం పీరియడ్ ఎంత, మన లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్ L అయితే 2 pi by L by G, 2 pi into root over L by G. Okay, period, frequency, angular frequency, okay, phase constant, force constant. So points to remember matter. So points to remember, the period t is the least time after motion repeats itself. Thus motion repeats itself after nt where n is integer. So t అనేది period అనేది least time matter where motion repeats itself లో. So every periodic motion is not simple harmonic motion. Periodic motion అన్ని simple harmonic motion అనదు. Only that periodic motion governed by force f equal to minus kx is simple harmonic motion. చాలా ఇంపార్టెంట్ ఇది. Every periodic motion is not simple harmonic motion. Only periodic motion that govern force law f equal to minus kx restoring force అనేది ఇలా ఉంటే అదే మనం సింపుల్ హార్మోనిక్ మోషన్ అంటాం. ఎవ్రీ పీరియాడిక్ మోషన్ ని మనం సింపుల్ హార్మోనిక్ మోషన్ అన్నాం. సో a circular motion can arise due to inverse square law force as a planetary motion as well due to simple harmonic motion, harmonic force in a two dimension equal to minus omega square r. In latter case, the phases of motion in two perpendicular distance x and y must differ by pi by 2. Thus, for example, a particle subject to a force of minus omega square r with initial position 0, a and velocity omega a, 0 will move uniformly in a radius of a matter. So, for a linear simple harmonic motion with a given omega, two initial conditions are necessary and sufficient to determine the motion completely. The initial conditions may be the initial position and initial velocity, or amplitude or and phase, or energy and phase. So initial conditions ఈ రెండు మస్ట్ ఉండాలన్నమాట. మనం దాన్ని మోషన్ డిటర్మైన్ చేయాలంటే ఇనిషియల్ పొజిషన్ ఆర్ ఇనిషియల్ వెలాసిటీ ఆర్ amplitude and phase or energy and phase. From point 4 above, ఈ పై పాయింట్ నుంచి the given amplitude and the energy, the phase of motion determined by the initial position and velocity. As a combination of two simple harmonic motions with arbitrary amplitudes and phases is not necessary periodic. So రెండు simple harmonic motion combination arbitrary గా is not periodic matter. It is periodic only if the frequency of one motion is an integral multiple of other frequency. However, a periodic motion can always be expressed as sum of infinite number of harmonic motions with appropriate amplitude. So periodic motion అనేది మనం infinite number of harmonic motions కింద రాయొచ్చు with appropriate amplitudes. The period of SHM does not depend upon the amplitude or energy or phase constant. Period అనేది amplitude మీద కానీ energy మీద కానీ phase constant మీద కానీ డిపెండ్ అవుతుంది. Contrast with the period of a planetary orbit under gravitation, Kepler third law. సో మీకు కెప్లర్ థర్డ్ లా చెప్తుంది అన్నమాట. పీరియడ్ ఆఫ్ ఇది ప్రూవ్ చేస్తుంది. పీరియడ్ ఆఫ్ SHM does not depend upon the amplitude, energy or the phase constant. The motion of a simple pendulum is simple harmonic motion for small angular displacement. చాలా ఇంపార్టెంట్ ఇది. ఇదేంటి, ద మోషన్ ఆఫ్ సింపుల్ పెండులమ్ మనం SHM అనుకున్నాం ఫర్ ఏ స్మాల్ యాంగులర్ డిస్ప్లేస్మెంట్. థీటా అనేది స్మాల్ ఉండాలి. ఓకే, for the motion of particle to be simple harmonic, the displacement x must be expressible in the following forms: x equal to a cos omega theta or a omega t plus alpha, b sin omega t plus beta. The three forms are completely equivalent to one another. Cause the damped simple harmonic motion is not strictly simple harmonic, it is approximately so only for time intervals much less than 2m by b.
where B is a damping constant. So now going to excess problems. So excess problems in motto. There are 18 excess problems. So we will go one by one. The first excess problem. Which of the following examples represent periodic motion? A swimmer completing one return trip. A swimmer completing one return trip from the one bank river to the other and back. So swimmer completing one bank river to the other and back is periodic motion. Huh? Swimmer motion is not periodic. The motion of a swimmer between the banks of the river is back and forth. However, it does not have a definite period. This is because time taken by the swimmer during the back and forth may not be the same. So ఎందుకంటే టైం టేకెన్ బై ద స్విమ్మర్ సేమ్ ఉండదు అనమాట. ముందుకు వెళ్తున్నప్పుడు వెనక్కి వెళ్తున్నప్పుడు సేమ్ ఉండదు టైం. సో అది పీరియాడిక్ కాకపోవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? ఏ ఫ్రీలీ సస్పెండెడ్ బార్ మ్యాగ్నెట్ డిస్ప్లేస్డ్ ఫ్రమ్ ఇట్స్ నార్త్ సౌత్ డైరెక్షన్ అండ్ రిలీజ్డ్. So a motion freely suspended magnet if displaced from its north-south direction and released is periodic or not? Is periodic. Enduku? Is because magnet oscillates about its position with definite time period. So magnet అనేది oscillate అవుతూ ఉంటుంది with a definite time period. మళ్ళీ ఈ పొజిషన్ వస్తుంది కొంచెం టైం కి. సో రిపీట్ అవుతూ ఉంటుంది with a definite time period. So B is correct. Periodic motion. A hydrogen molecule rotating about its center of mass. So hydrogen molecule rotate about its center of mass. It comes the position again and again after equal interval of time. So that is called periodic motion. A arrow released from bow. Arrow released from bow moves only in forward direction, does not come backward. Hence, motion is not periodic. Next question, second question. Which of the following examples represent nearly simple harmonic motion and which represent the periodic but not simple harmonic motion? So which of the following examples represent the simple harmonic motion which represent periodic but not simple harmonic motion? So rotation of earth about its axis. So rotation of earth about its axis ante ఏంటి? అది పీరియాడికే కదా, కానీ సింపుల్ హార్మోనిక్ మోషన్ అవుతుందా? అవ్వదు. పీరియాడిక్ మోషన్ అవుతుంది కానీ సింపుల్ హార్మోనిక్ మోషన్ అవుతుందా? ఎందుకు? అది రొటేట్ అవుతున్నప్పుడు దాని ఫోర్స్ అనేది దేనికి టువర్డ్స్ రిస్టోరింగ్ ఫోర్స్ అనేది టువర్డ్స్, సపోజ్ ఇది సన్ అనుకోండి. ఓకే, డ్యూరింగ్ ద రొటేషన్ అబౌట్ ఇట్ యాక్సిస్ ఎర్త్ came to the same position again and again equal interval from. So hence it's a periodic motion. However, the motion is not simple harmonic. Enduku simple harmonic? This is because earth does not have to and fro motion about its axis. About its axis to and fro motion undu, kani motion అనేది రిపీట్ అవుతూ ఉంటుంది. So it is periodic but not as such. Next, a freely suspended. So ఈ question ఇది B. A motion of a oscillating mercury column in U-tube. So a oscillating mercury column in a U-tube is a simple harmonic. This is because mercury moves to and fro on the same path about the fixed position with a certain period of time. So పైకి కిందకి వెళ్తా ఉంటుంది mercury. So it is a simple harmonic motion ఇది. So next question. Motion of a ball bearing inside the smooth curved ball when released from the point slightly above the lowermost point. The ball moves to and fro about the lowest point of the ball when released. Also, ball comes back to the initial position in same period of time again and again. Hence, the motion is periodic as well as simple harmonic. Periodic to simple harmonic motor. General vibrations of polyatomic molecule about its equilibrium. General vibrations of polyatomic molecule about its equilibrium position. So polyatomic molecules have many natural frequencies of oscillations. Its vibration is superposition of individual simple harmonic motion of a number of different molecules. Hence, it is not a simple harmonic motion. Polyatomic molecule is superposition of more simple harmonic motion matter. So, but periodic. As periodic होता है तो simple harmonic होता है. Next question, 13.3.
13.18 ఫిగర్. సో 13.18 ఫిగర్ అంటే ఇది 13.18 problem depicts 4xt plots of linear motion of a particle which of the motion represent periodic motion. సో ఇది డైరెక్ట్ గా లీనియర్ గా అక్కడ అవుతుంది. సో ఇది పీరియాడిక్ మోషన్ కాదు. డి అనేది పీరియాడిక్ మోషన్, డి అనేది పీరియాడిక్ మోషన్, బి కనబడుతుంది కదా ఎక్స్ అంటే ఈ రెండు పీరియాడిక్ మోషన్, బట్ దిస్ ఇస్ నాట్ పీరియాడిక్, ఏ అండ్ సి ఆర్ నాట్ పీరియాడిక్. సో నెక్స్ట్ క్వశ్చన్. So which of the following functions of a time represent the simple harmonic motion, periodic but not simple harmonic? Which of the following functions of a time represent simple harmonic motion, periodic motion but not simple harmonic, and non-periodic motion? So which of the following అంటే ఇక్కడ ఫస్ట్ టైం ఇచ్చాడు క్వశ్చన్స్ లో sin omega t minus, సో సైన్ ఒమేగా టీ ఇక్కడ ఏమి ఇచ్చాడు 13.4 క్వశ్చన్ లో సైన్ ఒమేగా టీ మైనస్ కాస్ ఒమేగా టీ. దీన్ని మనం √2 ఇంటూ 1/√2 సైన్ ఒమేగా టీ మైనస్ 1/√2 ఇంటూ కాస్ ఒమేగా టీ. సో దీన్ని √2 ఇంటూ సైన్ ఆఫ్ ఒమేగా టీ మైనస్ 5/4. సో ఫంక్షన్ రిప్రజెంట్. సో ఇది ఏ ఫంక్షన్ రిప్రజెంట్ చేస్తుంది? ఇది ఎస్హెచ్ఎం రిప్రజెంట్ చేస్తుంది, ఇది పీరియాడిక్ మోషన్ కూడా. సో ద ఫంక్షన్ రిప్రజెంట్ ఎస్హెచ్ఎం రైట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇలా రిప్రజెంట్. దీనికి పీరియడ్ కూడా ఉంది. సో పీరియాడిక్. సో ఇది సింపుల్ హార్మోనిక్ మోషన్. సో ఇది సైన్ క్యూబ్ ఒమేగా టీ తీస్తే ఏంటది? సైన్ క్యూబ్ ఒమేగా టీ అవుతుంది 1/2 3 సైన్ ఒమేగా టీ మైనస్ సైన్ 3 ఒమేగా టీ. ఇది పీరియాడిక్ అవుతుంది, నాట్ సింపుల్ హార్మోనిక్ మోషన్ అవుతుంది. Sin omega t and sin omega t and sin 3 omega t are represent simple harmonic motion. However, superposition of two simple harmonic motion is not simple harmonic, but it is periodic. So 3 cos pi/4 minus 2 omega t, 3 cos pi omega minus 2 omega t. So ఇది periodic అవుతుంది. So this represents simple harmonic motion. ఇదేంటి? సింపుల్ హార్మోనిక్ మోషన్ రిప్రజెంట్ చేస్తుంది. సో ఇట్ ఈస్ పీరియాడిక్ అండ్ సింపుల్ హార్మోనిక్ మోషన్. సో ఇది పీరియాడిక్ అవుతుంది, కానీ ఇట్ ఈస్ అ సూపర్ పొజిషన్ ఆఫ్ వన్ ఆర్ మోర్ సింపుల్ హార్మోనిక్ మోషన్. సో ఇట్ ఈస్ పీరియాడిక్ బట్ నాట్ సింపుల్ హార్మోనిక్ మోషన్. e⁻² omega t square, it is not even periodic or SHM or anything. So 1 plus omega t plus omega square is non-periodic. ఇది కూడా non-periodic అన్నమాట. సో నెక్స్ట్ క్వశ్చన్. A particle is linear. 13.5 క్వశ్చన్ అన్నమాట. ఓకే, 13.5 క్వశ్చన్. ఈ క్వశ్చన్, a particle is linear simple harmonic motion between 2 points. Okay, 2 points A and B 10 centimeters apart. 10 centimeters ఉన్నది. Take a direction from A to B as a positive direction. Give signs of velocity, acceleration, force on particle when it is at end A. So the particle is a linear simple harmonic motion between 2 points A and B 10 centimeters apart. Take a direction from A to B as a positive direction. Give the signs of velocity. So ఇక్కడ నుంచి వెలాసిటీ సైన్స్ ఇవ్వమన్నారు. సో at end A and at end B at the midpoint of AB towards A. సో ఫస్ట్ end A అనుకుంటే అక్కడ సపోజ్ ఈ పార్టికల్ ఇది సింపుల్ హార్మోనిక్ మోషన్. సో ఇక్కడ ఎండ్ ఏ అన్నాడు కదా, 2 పాయింట్స్ అన్నాడు, 10 సెంటీమీటర్స్ దూరంలో. టేక్ ఏ డైరెక్షన్ ఫ్రమ్ ఏ టు బి. సో ఏ నుంచి బికి డైరెక్షన్ తీసుకుంటే యాజ్ ఎ పాజిటివ్ డైరెక్షన్, ఇది పాజిటివ్ డైరెక్షన్ ఏ టు బి. సో బి టు ఏ నెగిటివ్ డైరెక్షన్. సో పాయింట్ ఏ ఉంది, పాయింట్ బి ఉంది, పాయింట్ ఏ ఉంది. సో మిడ్ పాయింట్ ఉంది. సో ఇది పాజిటివ్ డైరెక్షన్, ఇది నెగిటివ్ డైరెక్షన్. సో ఇక్కడ డైరెక్షన్ ఆఫ్ సైన్స్ అడిగాడు. సో ఇక్కడ ఏంటి, అట్ ద ఎండ్ ఏ
సైన్స్ ఆఫ్ వెలాసిటీ. సో ఇక్కడ ఉందనుకో, ఇటు పాజిటివ్ ఇటు నెగిటివ్ డైరెక్షన్ వెలాసిటీ అంటున్నాడు కాబట్టి ఇక్కడ ఉన్నప్పుడు ఇది 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 ఈక్విలిబ్రియం పొజిషన్ అనుకుంటే ఇది ఈ డైరెక్షన్ లో అట్ పాయింట్ ఏ దాని వెలాసిటీ ఏమవుతుంది, అక్కడ జీరో ఉంటుంది వెలాసిటీ. అంటే అట్ ఎండ్ ఏ వెలాసిటీ జీరో ఉంటుంది, యాక్సిలరేషన్ టువర్డ్స్ ఇక్కడ పాజిటివ్ ఉంటుంది, ఫోర్స్ కూడా పాజిటివ్ ఉంటుంది ఈ పాయింట్ దగ్గర. సో ఇక్కడ ఉన్నప్పుడు ఇలా రావాలని చూస్తుంది. సో మిడ్ పాయింట్ కి వచ్చేది అండ్ మిడ్ పాయింట్ కి వచ్చేటప్పటికి ఇక్కడ వెలాసిటీ అనేది పాజిటివ్ ఉంటుంది. మిడ్ పాయింట్ దగ్గర అంటున్నా, మిడ్ పాయింట్ దగ్గర సపోజ్ టువర్డ్స్ బి వెళ్ళింది అనుకో, ఇక్కడ పాజిటివ్ వెలాసిటీ ఉంటుంది, యాక్సిలరేషన్ ఏమో నెగిటివ్ ఉంటుంది, ఫోర్స్ కూడా నెగిటివ్ ఉంటుంది. సో టువర్డ్స్ ఏ వెళ్ళింది అనుకో, మిడ్ పాయింట్ టువర్డ్స్ ఏ వెళ్ళింది అనుకో, యాక్సిలరేషన్ ఏమో పాజిటివ్ ఉంటుంది, వెలాసిటీ ఏమో నెగిటివ్ ఉంటుంది. సో అట్ మిడ్ పాయింట్ దగ్గర ఏంటి, నెట్ ఫోర్స్ అనేది జీరో ఉంటుంది. సో యాక్సిలరేషన్ అనేది జీరో, ఫోర్స్ అనేది జీరో. సో మిడ్ పాయింట్ దగ్గర. అండ్ బి దగ్గర ఎలా ఉంటుంది, ఇలా వెళ్తున్నప్పుడు బి దగ్గర ఉన్నప్పుడు ఇక్కడ వెలాసిటీ జీరో అవుతుంది అండ్ యాక్సిలరేషన్ ఎటువైపు ఉంటుంది, వెలాసిటీ జీరో అవుతుంది, యాక్సిలరేషన్ నెగిటివ్ ఉంటుంది, ఫోర్స్ కూడా నెగిటివ్ ఉంటుంది. అండ్ మిడ్ పాయింట్ టువర్డ్స్ ఏ అయినప్పుడు ఈ పాయింట్ దగ్గర వెలాసిటీ అనేది నెగిటివ్ ఉంటుంది, యాక్సిలరేషన్ అనేది జీరో ఉంటుంది, ఫోర్స్ అనేది జీరో ఉంటుంది. అది అయిపోయింది. 2 centimeters away from B, so ఇది 10 centimeters A and B, 2 centimeters away from B ఇక్కడ ఉంది, గోయింగ్ టువర్డ్స్ A. సో ఇలా వెళ్తుంది, ఈ పాయింట్ దగ్గర అలా ఉంటుంది అన్న. ఇది 5 centimeters, ఇది -5 centimeters. 2 centimeters above from the B అంటే ఇక్కడ వెళ్తుంది, ఇలా వెళ్తుంది. సో ఈ పాయింట్ దగ్గర యాక్సిలరేషన్ అనేది నెగిటివ్ ఉంటుంది, వెలాసిటీ అనేది నెగిటివ్ ఉంటుంది, యాక్సిలరేషన్ నెగిటివ్ ఉంటుంది, ఫోర్స్ కూడా నెగిటివ్ ఉంటుంది. 3 centimeters అవే ఫ్రమ్ ద ఏ, 3 centimeters. సో ఇక్కడ 3 centimeters, ఇట్ మీన్స్ 3 centimeters కాబట్టి ఇక్కడ ఇటువైపు వెళ్తుంది కాబట్టి వెలాసిటీ పాజిటివ్ ఉంటుంది, యాక్సిలరేషన్ పాజిటివ్ ఉంటుంది, ఫోర్స్ పాజిటివ్ ఉంటుంది. సో 4 centimeters అవే ఫ్రమ్ ద బి, 4 centimeters అవే ఫ్రమ్ ద బి అంటే ఈ నుంచి 4 centimeters ఇటువైపు ఉంటే ఇలా ఉంటుంది కాబట్టి వెలాసిటీ నెగిటివ్ ఉంటుంది, యాక్సిలరేషన్ నెగిటివ్ ఉంటుంది, 4 centimeters అవే ఫ్రమ్ వెలాసిటీ నెగిటివ్ ఉంటుంది, యాక్సిలరేషన్ నెగిటివ్ ఉంటుంది, ఫోర్స్ కూడా నెగిటివ్ ఉంటుంది, ఈ డైరెక్షన్ లో ఉంటుంది కాబట్టి. సో 13.5 అలా. సో నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రిలేషన్షిప్ బిట్వీన్ ద యాక్సిలరేషన్ అండ్ A and the displacement x of the particle involve simple harmonic motion. సో ఫోర్స్ అనేది -kx అలా ఉండాలి, అంటే ఫోర్స్ అనేది లీనియర్లీ ప్రపోర్షనల్ టు x ఉండాలి, అంటే యాక్సిలరేషన్ లీనియర్లీ ప్రపోర్షనల్ టు x. సో ఇది యాక్సిలరేషన్ లీనియర్లీ ప్రపోర్షనల్ ఉంది, ఇది కూడా లీనియర్ ఉంది, ఇది లీనియర్ లేదు, లీనియర్. సో ఈ రెండిట్లో ఏది -10x లీనియర్లీ ప్రపోర్షనల్ ఉన్నా కానీ నెగిటివ్ సైన్ తో ఉండాలి. యాక్సిలరేషన్ ఈజ్ ఆల్వేస్, సపోజ్ మీన్ పొజిషన్ నుంచి సమ్ ఎక్స్టెండ్ చేస్తే టువర్డ్స్ ద సెంటర్, యాక్సిలరేషన్ ఈజ్ ఆల్వేస్ టువర్డ్స్ ద సెంటర్. సో దట్స్ వెన్ నెగిటివ్ సైన్ షుడ్ బి దేర్. సో A equal to -10x is right answer. F equal to -kx, A equal to -k by mx. So the motion of particle executing simple harmonic motion is described by the displacement function. The motion of particle executing simple harmonic motion is described by the displacement function. సో ఇక్కడ డిస్ప్లేస్మెంట్ ఫంక్షన్ ఇచ్చాడు. ఓకే, సో ఈ మోషన్ ఆఫ్ పార్టికల్ ఏంటి, ఎగ్జిక్యూటింగ్ సింపుల్ హార్మోనిక్ మోషన్ is described by the x equal to a cos omega t plus 5. At initial position the particle is at 1 centimeter and its initial velocity is omega centimeter per second. సో x of t అనేది a cos omega t plus 5. సో t equal to 0, initial position 1 centimeter. So 1 centimeter equal to a cos 5 is equal to 1 centimeters. So initial velocity, so dx by dt into velocity a omega minus sin omega t plus 5. So velocity minus omega centimeter per second. What is the amplitude? Minus a omega sin 5. So A equal to A sin 5 equal to 1.
A cos phi equal to 1. So A square equal to 1 square plus 1 square. So A equal to root 2. So what are the amplitude and initial angle phase అంటే A equal to root 2 కనుక్కున్నాం కదా amplitude. A minus A equal to -1. సో బోత్ సైడ్ స్క్వేర్ చేసి యాడ్ చేస్తే A equal to root 2 మాట. సో tan phi ఎంత అవుతుంది B by A. సో tan phi అనేది B by A కాదు. సో A cos omega t A equal to root 2. So 1 by root 2 equal to cos omega t plus phi. So cos phi equal to 1 by root 2. So phi equal to pi by 4. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు ఇక్కడ ప్రాబ్లం చేద్దాం. సో 13.7 ప్రాబ్లం ఎక్సైజ్ ప్రాబ్లం 13.7 ఏమి ఇచ్చాడు 13.7 ప్రాబ్లం లో the motion of a particle executing simple harmonic motion described by a displacement function x of t equal to a cos omega t plus phi. So if the initial position the particle is at t equal to 0, x of t is 1 centimeter and t equal to 0 velocity is omega centimeter per second. So dx by dt ఏమవుతుంది dx by dt is v of t కదా is equal to minus a sin omega t plus phi. So v at t equal to 0 ఏంటి minus a omega sin phi. So x at t equal to 0 ఏంటి x at t equal to 0 is equal to a cos phi. So 1 equal to a cos phi. V at t equal to 0 is omega. So minus a omega sin phi. So a sin phi equal to -1. A cos phi equal to 1. So tan phi ఎంత అవుతుంది -1. So phi equal to 3 pi by 4 or 7 pi by 4 అలా వస్తుంది అన్నమాట. ఓకే ఇది ఫేజ్ యాంగిల్. సో ఏ ఈక్వల్ టు బోత్ స్క్వేర్ చేస్తే ఏ స్క్వేర్ ఈక్వల్ టు 2, ఏ ఈక్వల్ టు రూట్ 2. సో యాంప్లిట్యూడ్ ఏమో రూట్ 2, phi ఏమో 3 pi by 4 ఇలా వస్తుంది. వాడు ఏం అడిగాడు క్వశ్చన్ లో ద యాంగులర్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ పార్టికల్ వాట్ ఈస్ ద యాంప్లిట్యూడ్ ఆర్ ఇనిషియల్ ఫేజ్ యాంగిల్. సో ఇనిషియల్ ఫేజ్ యాంగిల్ ఇది, యాంప్లిట్యూడ్ ఇది. ద యాంగులర్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ పార్టికల్ ఈజ్ సపోజ్ ఒమేగా అనేది పై second inverse అయినా instead of cosine function we should choose the sine function described by SHM. Angular frequency of the particle is pi second inverse. If instead of cosine function if we change the sine function to describe SHM. So SHM describe చేయడానికి x equal to b sin omega t plus alpha తీసుకున్నాం. What are amplitude and initial phase of particle with above initial conditions. So pi above initial conditions x of t equal to 0 ki and 1 centimeter, v of t equal to 0 ki into the omega centimeter per second. If omega the angular frequency is pi అన్నాడు అనుకో, so omega equal to pi second inverse తీసుకున్నాం. So x of t equal to 0 and the 1 centimeter is equal to b sin alpha. v of t అంటే అది ఒమేగా సెంటీమీటర్ పర్ సెకండ్. సో దీని డెరివేటివ్ చేస్తే ఏమవుతుంది dx by dt. ఇప్పుడు v of t కదా అదేమవుతుంది b omega cos omega t plus alpha. సో and t equal to 0 it is b omega cos alpha. So omega cancel 1. So 1 equal to b sin alpha, 1 equal to b cos alpha. సో b స్క్వేర్ ఈక్వల్ టు 2. సో b ఈక్వల్ టు రూట్ 2 అవుతుంది. tan ఆల్ఫా అనేది 1 అవుతుంది. సో ఆల్ఫా అనేది pi by 4. ఇప్పుడేమో ఫేజ్ యాంగిల్ అనేది pi by 4 అవుతుంది అంతే కదా.
సో డబ్ల్యూ ఈక్వల్ టు పై అయినా కానీ ఏడబ్ల్యూ ర్యాండమ్ డబ్ల్యూ కైనా ఇదే వాల్యూస్ వస్తాయి. సో నెక్స్ట్ క్వశ్చన్ 13.7. సో నెక్స్ట్ క్వశ్చన్ 13.7. A spring balance has scale of the treats from 0 to 50 kg. The length scale is 20 centimeters. The body suspended from this balance when displaced and released oscillates with a period of 0.6 per second. What is the weight of the body? So spring balance ఉంది. సో mass of in the spring balance a scale ఎక్కడి నుంచి 0 to 50 kg. The maximum mass can that scale can release 50 kg. Maximum displacement spring ఎంత 20 centimeters అన్నాడు. సో maximum mass M equal to capital M equal to 50 kg. Maximum displacement length of the string L equal to 20 centimeter. So 0.2 meter. సో when spring balance displace, సో ఇది ఏం చేశారు, ఇలా డిస్ప్లేస్ చేస్తే అది ఆసిలేట్ అవుతుంది అనమాట. A body suspended from the balance when displaced and released oscillates with a period of t equal to 0.6 seconds తో ఆసిలేట్ అవుతుంది. ఫోర్స్ ఏంటి మామూలుగా F equal to mg కదా, F equal to mg. సో ఫ్రమ్ mg equal to kl, సో mg equal to kl. సో ఇప్పుడు ఇక్కడ k కనుక్కుంటే స్ప్రింగ్ కాన్స్టెంట్ F by L. సో 490 mg కదా, 490 డివైడెడ్ బై L. L ఎంత 0.2. సో 2450 న్యూటన్ పర్ మీటర్. సో వాడు ఏమన్నాడు ఇప్పుడు టైం పీరియడ్ ఎంత అంటున్నాడు, టైం పీరియడ్ 2 seconds అన్నాడు అంతే కదా. టైం పీరియడ్ 2 seconds అంటే టైం పీరియడ్ ఈక్వల్ టు 2 square root of m by k అని తెలుసు. సో ఇప్పుడు మాస్ ఆఫ్ వాడు అడుగుతుంది అదే కదా, ఏమడిగాడు వాడు ఫైనల్ గా, the body suspended from the balance displaced the length square. What is the weight of the body? A body weight m ఎంత అని అంటున్నాడు. సో t square into k by 4 pi square is equal to m. So it is nearly 22.36 kg mass. So weight of the body అడిగాడు కాబట్టి mg 22.36 into 9.8. So 219.167 Newton. The weight of body is about the 290 newtons. వచ్చింది కదా. So next question, 8th question. So next question, a spring with a spring constant k and a spring with spring constant k 1200 Newton per meter is mounted on a horizontal table as shown in the figure 13.19. A mass of 3 kg is attached to the free end of the spring. The mass is then pulled sideways at a distance 2 centimeters and released. So a spring ఉంది, ఆ స్ప్రింగ్ ని మాస్ 3 kg ఉంది, దాని డిస్ప్లేస్మెంట్ ఎంత చేశారు 2 centimeters పెట్టి వదిలేశారు అన్నమాట. ఇప్పుడు దాని ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఆసిలేషన్ అంటున్నాడు. సో ఫ్రీక్వెన్సీ ఆసిలేషన్ అంటే 1 by టైం పీరియడ్. టైం పీరియడ్ అంటే 2 by root over m by k. సో ఇది ఏమవుతుంది 1 by 2 pi into root over k by m అవుతుంది. సో k ఇచ్చాడు, m ఇచ్చాడు. సో టైం పీరియడ్ ఏమవుతుంది 1 by 2 into 2 3.14 k 1200 divided by 3. So it is nearly 3.18 meter per second. Frequency of oscillations. The maximum acceleration a is equal to omega square a. So omega అంటే ఏంటి, యాంగులర్ ఫ్రీక్వెన్సీ రూట్ ఓవర్ k by m. Acceleration equal to k by m into a. Omega a equal to omega square a మాట. సో k by m ఎలా కనుక్కుంటాం, యాంప్లిట్యూడ్ ఎంత అన్నాడు వాడు 2 centimeters అన్నాడు, అంటే 0.02 meters. సో k మనకు తెలుసు 1200 divided by 3 into 0.02. So it is nearly 8 meter per second square. The maximum acceleration of mass is 8 meter per second square మాట. maximum velocity ఎంత అవుతుంది ఇప్పుడు, Vmax equal to ఏమవుతుంది a omega అవుతుంది.
ఏ ఒమేగా అంటే ఏ తెలుసు కదా వాల్యూ, ఒమేగా వాల్యూ తెలుసు, ఏ ఇంటూ రూట్ ఓవర్ కే బై ఎం. సో 0.02 into root over 1200 divided by 3 is nearly 0.4 meter per second. The maximum velocity of the mass is 0.4. So next question. Ninth question అయిపోయింది. So question number 10 మాట. So in exercise 13.9, let us take the position of mass when the spring is unstretched from x equal to 0 and the direction from the left to right as the positive direction. So exercise 13.9 లో 13.10 ప్రాబ్లం లో ఏమంటున్నాడు, let us take a position of mass when the spring is unstretched is x equal to 0. స్ప్రింగ్ అనేది అన్స్ట్రెచ్ అవ్వలేదు, సో ఆ పొజిషన్ ని x equal to 0 తీసుకోమంటున్నాడు. Give the x as a function of time for the oscillating mass if at the moment we start the stopwatch t equal to 0, the mass is at mean position, at maximum stretched position and at the maximum compressed position. In what way these functions of SHM differ from each other in frequency and amplitude or initial phase? At mean position, the way we choose the functions for SHM differ from each other in frequency, amplitude, initial phase. Suppose x equal to 2 sin 20t, 2 cos 20t minus 2 cos 20t. Functions have same frequency and amplitude but different initial phases. The distance traveled by the mass sideways is 2 centimeters అనుకుందాం. ఓకే, ఫోర్స్ కాన్స్టెంట్ ఎంత అనుకున్నాం, k equal to 1200 అనుకుందాం, మాస్ ఆఫ్ ది 3 kg అనుకుందాం. సో మనకి ఇక్కడ లైక్ మీన్ పొజిషన్ కి ఎలా ఉన్నది, మ్యాక్సిమం స్ట్రెచ్డ్ పొజిషన్ ఎలా ఉంది చూడాలి. డైరెక్షన్ ఏమన్నాడు, ద డైరెక్షన్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ యాజ్ ద పాజిటివ్ డైరెక్షన్ అన్నాడు. సో ఈ డైరెక్షన్ పాజిటివ్ డైరెక్షన్ తీసుకోవాలి. సో స్ప్రింగ్ కాన్స్టెంట్ ఏ అనేది డిస్ప్లేస్మెంట్, ద డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద మాస్ sideways is 2.0 centimeter. Spring constant k equal to 1200 Newton per meter. Mass is equal to 3 kg. Angular frequency అవుతుంది అప్పుడు స్క్వేర్ రూట్ ఆఫ్ k by m అవుతుంది అనమాట. సో అది మనకు ఆల్రెడీ 20 radian per second వచ్చింది అనుకో. సో x ఈక్వల్ టు ఏ sin omega t అయితే 2 sin 20t అవుతుంది. At maximum stretched position, the mass towards the extreme right, hence the initial phase is pi by 2. So x equal to 2 sin 20t అంటే ఏంటి, సో maximum stretched position అంటే t equal to, సో maximum stretched position దగ్గర x equal to ఏంటి, ఇనిషియల్ గా t equal to 0 దగ్గర మీన్ పొజిషన్ దగ్గర ఉంటుంది. సో maximum stretched position దగ్గర towards, and the initial phase is pi by 2. సపోజ్ ఇనిషియల్ ఫేజ్ pi by 2 ఉంది అనుకో, అట్ మాక్సిమం స్ట్రెచ్డ్ పొజిషన్ అన్నాడు కదా. సో అట్ మీన్ పొజిషన్ ఇది మాట x ఈక్వల్ టు when the mass is at mean position, initial phase is 0, so x equal to a sin omega t. So maximum stretched position అంటే a sin omega t plus pi by 2 ఉండాలి. సో 2 sin 20t plus pi by 2, so 2 cos 20t. At maximum compressed position, the mass is towards the extreme left. Maximum compressed position లో x equal to a sin omega t plus 3 pi by 2. Maximum stretched position అంటే మైనస్ వస్తుంది, minus 2 cos 20t. So we will stop here. We will continue from the next lecture. Thank you.